పరిశ్రమల శాఖ మంత్రివర్యులు జూపల్లి కృష్ణారావు గారు, ఇరిగేషన్ మినిస్టర్ హరీష్ రావు గారు, శాసనసభ డిప్యూటీ స్పీకర్ శ్రీమతి పద్మా దేవేందర్ రెడ్డి గారు, గౌరవనీయ జహీరాబాద్ పార్లమెంట్ సభ్యులు బివి పాటిల్ గారు, ఎమ్మెల్సీ రెడ్డి గారు, సంగారెడ్డి ఎమ్మెల్యే, నర్సాపూర్ ఎమ్మెల్యే మరియు స్థానిక ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి గారు, జిల్లా కలెక్టర్ గారు, డెక్కన్ ఆటో యాజమాన్యం మిత్రులకు, ఈరోజు తెలంగాణ ప్రాంతంలో తెలంగాణలోనే మొట్టమొదటిదైనటువంటి బస్ బిల్డింగ్ యూనిట్ డెక్కన్ ఆటో యొక్క యూనిట్ను ప్రారంభించినందుకు నేను మీకు శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. తెలంగాణ ఇప్పుడు పరిశ్రమల రంగంలో చాలా ముందుకు దూసుకుపోతున్న రాష్ట్రం. I can certainly say world's best industrial policy is brought in by Telangana state, which is applauded by one and all across the globe. ఇటువంటి తరుణంలో డెక్కన్ ఆటో ఇక్కడ చక్కటి బస్సులు తయారు చేసినటువంటి అంతర్జాతీయ స్థాయిలో బస్సులు తయారు చేసే సంస్థ ఇక్కడ తెలంగాణలో రావటం మన రాష్ట్రానికి గర్వకారణం. నేను బస్సులన్నీ కూడా చూశాను, చాలా బాగున్నాయి. మీ స్లీపర్ కోచ్ కూడా చాలా బాగుంది. స్లీపర్ కోచ్ని ఒకప్పుడెప్పుడు 97లో నేను రవాణా శాఖ మంత్రిగా ఉన్నప్పుడు షిరిడీకి వెళ్ళే బస్సుల కోసం ఏపీఎస్ఆర్టీసీ కోసం మేము డిజైన్ చేశాం. కానీ ఈరోజు చూసిన దానికి ఆ రోజు చేసిన దానికి చాలా తేడా ఉంది. ఇది చాలా ఇంప్రూవ్డ్ వర్షన్గా ఉంది, ప్రయాణికులకు చాలా సౌకర్యవంతంగా కూడా ఉందని చెప్పి నేను పర్సనల్గా చూశానని చెప్పి మనవి చేస్తూ ఉన్నాను. ఇండియాలో ఉండే బస్సులు కంఫర్టబుల్గా లేవని ఒక ఎన్ఆర్ఐగా ఉంటూ మా దేశంలో మా ప్రజలకు కూడా మంచి బస్సులు తయారు చేయాలనేటువంటి సత్సంకల్పంతో పాటు ఇక్కడ ఇంత మంచి బస్సుల నిర్మాణ సంస్థను ఓపెన్ చేసినందుకు డెక్కన్ ఆటో ఎండి గారికి, వారి మిత్రులకు నేను మరొకసారి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను. ఢిల్లీకి రాజైనా తల్లికి కొడుకే అన్నట్టు వరంగల్ ఇంజనీరింగ్ కాలేజీలో చదువుకున్నారు కాబట్టి మాతృగడ్డ మీద ఉన్నటువంటి ప్రేమ ఈ రూపంలో ఎండి గారు చాటుకున్నారు. అందరూ కూడా ఈ కమిట్మెంట్తో ఉంటే కొత్తగా ఏర్పడ్డ తెలంగాణ రాష్ట్రం అనతి కాలంలోనే భారతదేశంలో నంబర్ 1 స్టేట్గా వెలుగొందడం కూడా ఖాయమని చెప్పి సందర్భంగా నేను మనవి చేస్తూ ఉన్నాను. ఈ వేదికను ఉపయోగించి వివిధ రకాల పారిశ్రామికవేత్తలకు నేను పిలిపిస్తూ ఉన్నాను. గతంలో ఇక్కడ పవర్ ప్రాబ్లం బాగా ఉండేది. లాస్ట్ ఇయర్ ఫస్ట్ హాఫ్లో కొంత ప్రాబ్లం ఉన్నా ఆ తర్వాత చేపట్టినటువంటి చర్యల వల్ల ఇప్పుడు ఇక పరిశ్రమలకు కానీ ఇతరులకు కానీ తెలంగాణ రాష్ట్రంలో పవర్ కట్స్ ఉండవని చెప్పి నేను మనవి చేస్తూ ఉన్నా. రాబోయే 4 సంవత్సరాలలో ఈరోజు 4320గా ఉన్నటువంటి థర్మల్ విద్యుత్ ఉత్పాదనను 25,000 మెగావాట్స్కు ఈ రాష్ట్ర ప్రభుత్వం తీసుకొని పోతా ఉంది. ఆల్రెడీ 91,500 crores ఇన్వెస్ట్మెంట్ కూడా దానికోసం ప్రొక్యూర్ చేయడం, పనులు కూడా ప్రారంభించడం కూడా జరిగిందని తెలియజేస్తూ ఉన్నాను. ఇక్కడ 100% ఈ పనులు చూసే పరిశ్రమలకు అనుమతులు ఇచ్చే పనులను మానిటర్ చేసేటువంటి నా ప్రిన్సిపల్ సెక్రటరీ గారు శ్రీమతి శాంతి కుమార్ గారు కూడా ఇక్కడే ఉన్నారు. వారి ఆధ్వర్యంలోనే ఈ మధ్యనే ప్రకటించిన విధంగా ఒక 17 కంపెనీలకు రికార్డు టైంలో 11th డే వాళ్ళు అప్లై చేసిన 11th డేనే అన్ని పర్మిషన్లతోని అన్ని అలొకేషన్స్తోని నేనే స్వయంగా వాళ్ళకు మంజూరీ పత్రాలు ఇవ్వడం జరిగింది. ఇంకా కొన్ని కూడా ఇప్పుడు లైన్లో ఉన్నాయి. ది ఇండస్ట్రియల్ పాలసీ ఆఫ్ తెలంగాణ ఈజ్ మోస్ట్లీ సెల్ఫ్ సర్టిఫికేషనే కాకుండా 15 డేస్లో యాజ్ ఎ రైట్గా, ఇట్స్ ఎ రైట్ ఆఫ్ ఎ ఇన్వెస్టర్గా వితిన్ 15 డేస్ క్లియరెన్స్ ఇవ్వాలి. ఎవరైనా ఒక అధికారి అలసత్వం వహించి ఆలస్యం కనుక చేస్తే పర్ డే 1000 రూపీస్ ఫైన్ కూడా విధించడం జరిగింది. హ్యాజిల్ ఫ్రీ, జీరో టాలరెన్స్ టు కరప్షన్తో
ఎక్కడ ఏ ఆఫీస్ చుట్టూ తిరగకుండా శాంతికుమార్ గారి ఆధ్వర్యంలోనే ప్రభుత్వమే ఆ క్లియరెన్స్లన్నీ తెప్పించి పరిశ్రమలకు అనుమతులు ఇచ్చేటువంటి పద్ధతిని భారతదేశంలోనే కాదు ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా తెలంగాణ రాష్ట్రం ప్రవేశపెట్టిన విషయం మీ అందరికీ తెలుసు. ఇట్లాంటి మంచి తరుణంలో డెక్కన్ ఆటో ఇక్కడ రావడం, మంచి బస్సులు తయారు చేయడం నాకు చాలా ఆనందంగా ఉంది. గోవా, అమృత్సర్, చండీగఢ్ 3 ప్రాంతాలకు నా చేతుల మీదుగా ఈరోజు మీరు కీస్ ఇచ్చారు. త్వరలోనే మన ఏపీఎస్ఆర్టీసీ కూడా వాళ్ళకి స్ట్రాటజీ తయారు చేస్తూ ఉన్నారు. ఈ స్లీపర్స్ కోచెస్ పర్టికులర్లీ టీఎస్ఆర్టీసీ, ఏపీ ఇంకా పాత వాసన పోతలేదు. టీఎస్ఆర్టీసీ త్వరలోనే మీకు ఆర్డర్స్ కూడా ఇస్తుందని చెప్పి నేను మనవి చేస్తూ ఉన్నాను. అన్ని రాష్ట్రాల నుంచి విరివిగా ఆర్డర్స్ బాగా వచ్చి ఈ కంపెనీ అన్ని విధాలుగా ముందుకు పోవాలని, మళ్ళీ ఇప్పుడు ఎంతుందో అంత ప్లాంట్ ఎక్స్పాండ్ చేసే దిశగా కంపెనీ అభివృద్ధి చెందాలని చెప్పి హృదయపూర్వకంగా కోరుకుంటూ, వాస్తవానికి ఐఎమ్ నాట్ ఫీలింగ్ వెల్, బట్ స్టిల్ మా మిత్రుడు గణేష్ బిగాల గారు ఎండి గారు చాలా మంచి యూనిట్ పెట్టారు కాబట్టి మీకు ఇచ్చిన టైం ప్రకారం ఎలా కూడా మేనేజ్ చేసుకుని పోవాలి. ఎందుకంటే మిమ్మల్ని నిరాశపరచకూడదనే ఉద్దేశంతో నేను రావడం జరిగింది. మంచి యూనిట్ ఈరోజు నేను చూడగలిగాను. ఐ కంగ్రాచులేట్ ది మేనేజ్మెంట్ వన్స్ అగైన్. థ్యాంక్ యూ సో మచ్. కొత్త ప్రాజెక్టులకు తెరలేపి టెండర్లు పిలిచి కాంట్రాక్టర్ల నుంచి కమిషన్లు కొట్టడానికి ఈరోజు కేసీఆర్ ప్రభుత్వంలో తెరలేపిండ్రు. ఈరోజు కేసీఆర్ ఏవైతే ఆయన మేనిఫెస్టోలో వాటర్ గ్రిడ్ లేదు, నిజంగానే అపూర్వమైన పథకం అయితే కేసీఆర్ గారు అపర బ్రహ్మ అయితే మేనిఫెస్టోలో ఎందుకు వాటర్ గ్రిడ్ పెట్టలేదు?